ఈరోజు ఈ వీడియోలో మాకు ఫేస్బుక్లో అయితే సబ్స్క్రిప్షన్ అయితే ఎనేబుల్ అయింది అండ్ సెటప్ ఎలా చేసుకోవాలి, దాంతోపాటు పేరును ఎలా సెటప్ చేయాలో మొత్తం తెలుసుకున్నాం. సబ్స్క్రిప్షన్ మాత్రం లాస్ట్ వరకు చూడండి. ఓకేనా, నాకు ఆల్రెడీ ఇన్స్టెంట్ యాడ్స్ స్టార్స్ అయితే ఫస్ట్ ఎనేబుల్ అయినాయి. ఇప్పుడు నాకు సబ్స్క్రిప్షన్ కూడా ఎనేబుల్ అయింది. ఓకేనా, సెటప్ పైన క్లిక్ అయినప్పుడు క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఇలా గెట్ స్టార్ట్ అని వస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకు శ్రీనివాస్ అని చెప్పి వచ్చింది. నా కూడా మీ కూడా వస్తుంది. నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన ఫ్రెండ్స్ ఇలా మనకు 89 రూపీస్ ఉంది. మీరు మీ యొక్క సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకు, మీ యొక్క సబ్స్క్రైబర్లకు వాళ్ళకు ఎంతకైతే అమ్మాలనుకుంటున్నారో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే 89 రూపీస్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకేనా, పెట్టుకొని నేను నెక్స్ట్ పైన క్లిక్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మీ యొక్క సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకు మీరు ఏమేమి ఇవ్వాలనుకుంటున్నారు మామూలుగా చూడొచ్చు. ఇక్కడ మనం లైవ్ వీడియోస్ ఫస్ట్ ఇవ్వాలన్నా, సెకండ్ ఇయర్ గ్రూప్ కానీ ఇంకా ఇక్కడ డిస్కౌంట్ అట్లా ఇట్లా అని చెప్పున్నది. మీరు మీ యొక్క సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకు ఏం బెనిఫిట్స్ ఇవ్వాలనుకుంటున్నారో ఇక్కడ ఎనేబుల్ చేసుకో. తర్వాత చేసుకున్నాం. నెక్స్ట్ పైన క్లిక్ చేస్తాం. నెక్స్ట్ పైన క్లిక్ చేసిన వెంటనే చూడండి, ఇక్కడ సెటప్ యూఆర్ సెట్ అని చెప్పొచ్చింది. మనకు సెటప్ అయితే అయిపోయింది. దానిపైన క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన వెంటనే మనకి నెక్స్ట్ ఇక్కడ పే అవుట్ అవుతుంది. పే అవుట్ అయితే చేసుకోవాలి. ఆడ్ పే అవుట్ అకౌంట్ పైన మనం క్లిక్ చేసుకొని పే అవుట్ అకౌంట్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే మనకు వచ్చిన డబ్బులు సబ్స్క్రిప్షన్ డబ్బులు మన అకౌంట్లోకి రావాలంటే పే అవుట్ను ఆడ్ చేయాలి. మన బ్యాంక్ అకౌంట్ ఆడ్ చేయాలి. కాబట్టి మనము పే అవుట్ అకౌంట్ పైన మనం ఇప్పుడు క్లిక్ చేసి పే అవుట్ని అయితే సెటప్ అయితే చేసుకున్నాం. ఓకేనా, ఇప్పుడు పే అవుట్ పైన క్లిక్ చేద్దాం. పే అవుట్ పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. మనకి ఇక్కడ ఏం చేయవలసిన అవసరం లేదు. ఓన్లీ సింపుల్గా కింద నెక్స్ట్ ఆప్షన్ పైన మనము క్లిక్ చేయాలి. అవన్నీ ఆప్షన్స్ అయితే వర్క్ కాదన్నమాట. ఇప్పుడు ఆటోమేటిక్గా ఫస్ట్ సెట్ అయిపోతాయి అవి. ఓకేనా, ఫస్ట్ నెక్స్ట్ పైన క్లిక్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సెకండ్ స్టెప్ ఇప్పుడు ఓపెన్ అవుతుంది. జస్ట్ వెయిట్ చేయండి. సెకండ్ స్టెప్ ఇలా ఉంది. ఇప్పుడు కూడా ఏం చేయాలని అవసరం లేదు. ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. ఇంతకుముందు మనం ఫేస్బుక్ పేజ్ అప్పుడు ఇచ్చినాం కాబట్టి అదే ఇక్కడ సెట్ అయిపోతాయి. ఫేస్బుక్ ఇప్పుడు ఇన్స్టెంట్ యాడ్స్ కానీ స్టార్ కానీ ఇవన్నీ మనం ఎప్పుడో ఫస్టే మనం చేసుకుంటాం కదా. ఫస్ట్ ఏం ఇవ్వకముందు అయితే ఇవన్నీ అడుగుతాయి, కానీ ఇప్పుడు ఆల్రెడీ ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయి. ఏం లేదు, పైకి స్క్రోల్ చేసి టిక్ మార్క్ ఇచ్చేసి సెటప్ చేయాలి. దీన్ని పైకి స్క్రోల్ చేద్దాం. ఇవన్నీ మన డీటెయిల్స్ నిర్మల్, ఇది మా ఒక తెలంగాణ స్టేట్ 504 మొబైల్ నెంబర్ అవన్నీ ఉంటాయి. ఈమెయిల్ అన్నమాట, అకౌంట్ నెంబరు, పాన్ నెంబర్ ఉంటాయి. టిక్ మార్క్ ఇచ్చేయాలి కింద. ఓకేనా, చదువుకొని ఇదంతా మీరు చదువుకొని కింద టిక్ మార్క్ ఇవ్వాలా. టిక్ మార్క్ ఇచ్చేసి టిక్ కావాలి ఇచ్చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేద్దాం. నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ 3 స్టెప్పులు అయితే అయిపోయినాయి. ఇంకా 2 స్టెప్పులు అయితే మనకు మొత్తం పే అవుట్ కూడా ఓకే అయిపోతాయి. ఇప్పుడు 4th స్టెప్ లింక్ పే అవుట్ మెథడ్ అని చెప్పింది కదా. ఇక్కడ దీన్ని బ్యాంక్ అకౌంట్ టిక్ చేసేసి మన అకౌంట్ నెంబర్ దీంట్లో డబ్బులు పడతాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేను ఇచ్చేసాను ముందే. స్టార్స్ అప్డేట్ చేశాను. స్టార్స్ తర్వాత ఇన్స్టెంట్ యాడ్స్ ఓపెన్ అయినా నాకు. ఇది 3వది సబ్స్క్రిప్షన్ అన్నమాట. ఇప్పుడు యాడ్ ట్యాక్స్ ఇప్పుడు ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మళ్ళీ ఇప్పుడు పే అవుట్ అయిపోయింది. ఇంతకుముందు ఇన్స్టెంట్ యాడ్స్ సెటప్ అది సబ్స్క్రిప్షన్ సెటప్ అయిపోయింది. ఇప్పుడు మనము ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఇవ్వాలి. దీని కూడా సరేనా, ప్రతి ఒక్కదానికి ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎందుకంటే ఎక్కువ సంపాదించేటోళ్ళు ఉంటారు, తక్కువ సంపాదించేటోళ్ళు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఓకేనా, కంటిన్యూ శ్రీనివాస్ పైన క్లిక్ చేద్దాము. మళ్ళీ కంటిన్యూ పైన క్లిక్ చేద్దాము. క్లిక్ చేయండి. కంటిన్యూ పైన క్లిక్ చేస్తే ఇక్కడ నువ్వు సిటిజన్, నువ్వు యూఎస్ సిటిజన్ అని అడిగితే యూఎస్ సిటిజన్ కాదు కాబట్టి ఇండియా వాళ్ళం కాబట్టి ఇక్కడ నో పైన క్లిక్ చేయాలి. మధ్యలో నో పైన క్లిక్ చేసి కింద కూడా మనం నో పైన క్లిక్ అయితే చేసి నెక్స్ట్ మళ్ళీ క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ మనకు ఎలా వస్తుందో చూద్దాం. జస్ట్ ఇక్కడ నేము ఎడిట్ చేసుకుంటూ వేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ నేము శ్రీరామ్దాస్ దీన్ని కాపీ చేసుకోండి లేకుంటే రాసుకోండి. సేమ్ ఇదే నేము మనం అక్కడ లాస్ట్కు సైన్ కాడ సిగ్నేచర్ కాడ పెట్టాలన్నమాట. ఇది ఇప్పుడు మీరు కంట్రీ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్. ఓకేనా, కంట్రీ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ కంట్రీ ఉంది, కంట్రీ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ కూడా ఇండియా సెలెక్ట్ చేసుకోవాలా. ఇండియా ఎక్కడ ఉంది, ఇండియా ఏ కంట్రీ అయితే ఆ కంట్రీ సెట్ చేసుకోవాలా. ఇండియా పైన క్లిక్ చేసుకొని నెక్స్ట్ పైన క్లిక్ చేసామంటే చూడండి, ఇక్కడ మనకు చూడవచ్చు కదా. ఇంతకుముందు చెప్పాను కదా, కాపీ చేసుకొని బుక్లో రాసుకోండి అని చెప్పి, అదే సేమ్ అక్కడ ఎలా ఉంటుందో అలా కాపీ చేసుకోండి. దాన్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయాలా. సరేనా, అక్కడ ఎలాగ ఉంది అక్కడైతే మనకి ఇక్కడ ఇలా వస్తుంది. కింద మనకు మొత్తం ఒకే అయిపోయింది. ఇప్పుడు చాలా వీడియోస్ చూస్తారు. ఇక్కడ సబ్మిట్ ఫ్రమ్ ఉంది కదా, FORM అని, దీనిపైన క్లిక్ చేయాలి. ఇక్కడ స్క్రీన్ షాట్ పెట్టాను, దాన్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తే ఎటువంటి ప్రాబ్లం రాదు. లేకుంటే సిగ్నేచర్ పేలు వస్తుంది. మస్తు వీడియోలు చూస్తుంటారు. ఆన్లైన్లో డబ్బులు ఇచ్చేసి ఇదంతా సాల్వ్ చేసేది. మన ఫేస్బుక్లో ఒక అమ్మాయి ఉన్నది, డబ్బులు ఇవ్వమంటుంది ప్రతి ఒక్కదానికి. అవసరం లేదు, ఓన్లీ ఇందాక చెప్పినట్టుగా అక్కడికి వెళ్ళి కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. అక్కడ ఎలా ఉందో అక్కడ
కాపేసుకొని ఇక్కడ డన్ పైన క్లిక్ చేయండి. ఓకేనా, డన్ పైన క్లిక్ చేస్తే జస్ట్ వెయిట్ చేయండి. అయిపోయింది. మనకు బ్యాక్ వచ్చేసి మళ్ళీ చూస్తే ఇక్కడ మనకు యాడ్ పే అవుట్ అకౌంట్ అని చెప్పి ఉండదు, మొత్తం అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇంకా అప్డేట్ కాలేదు కాబట్టి కొంచెం చెప్పి వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ పే అవుట్ అకౌంట్ అన్ని ఇక్కడ చూడవచ్చు. ఇన్స్ట్రుమెంట్స్, సబ్స్క్రిప్షన్, చార్ట్స్, బీట్స్ అన్నీ అయిపోయినాయి, సెట్ అయిపోయింది. ఇది మన వీడియో